హాయ్ అండి అందరికీ. పెసర పునుకులు ఎండు రొయ్యలు కర్రీ అండి. చేసుకునే విధానం, కావలసిన ఐటమ్స్ చూసేయండి. ఎండు రొయ్యలు, 2 టమాటాలు, పెసర పునుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. తగినంత చింతపండు నానబెట్టుకోండి. ఎండు రొయ్యలు నూనె కాగిన తర్వాత నూనెలో వేసి బాగా వేగించుకోవాలండి. వేగిన స్మెల్ తెలుస్తుంది. వేయించుకున్నాక బాగా వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని నూనెలో మగ్గించుకొని ఉప్పు, పసుపు, కారం సరిపడా వేసుకొని బాగా కలుపుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం పీసుగా ఉన్నప్పుడే కట్టేసుకోవాలండి. ఎందుకంటే పెసర పునుకులు వాటర్ ఫీల్ చేస్తాయి. అందుకని ముందుగానే మగ్గించేసుకోవాలి. మగ్గించుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత సరిపడా పులుపు వాటర్ వేసుకోండి. పెసర పునుకులు కొంచెం వాటర్ తిరగబడిన తర్వాత పెసర పునుకులు వేసేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. నాకు మరిన్ని వీడియోల కోసం నా వీడియోస్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.